ఇప్పటి ముస్లిం మహిళలలో చాలా మంది ధరించే బుర్ఖా వారి పర్దా విధానం మరియు ఇంట్లో ధరిస్తున్న బిగుతుగా పలచగా ఉండే దుస్తులు నిజం చెప్పాలంటే ఇవి వారిని నేరుగా నరకాగ్ని వైపు తీసుకెళ్తున్నాయి మరియు వారిని అలా చూస్తూ నిశ్శబ్దంగా ఉండే భర్తలు, తండ్రులు మరియు అన్నలు కూడా అదే అగ్ని యొక్క ఇంధనం కావచ్చు. అల్లాహ్ ఖురాన్లో ఇలా ఆదేశించాడు: ఓ ప్రవక్త, ముస్లిం స్త్రీలు తమ చూపులను క్రిందికి ఉంచాలని, తమ మర్మ స్థానాలను రక్షించుకోవాలని, బహిర్గతమై ఉండేది తప్ప తమ అలంకరణను బహిర్గతం చెయ్యరాదని, తమ వక్షస్థలాలపై ఓణీలు వేసుకోవాలని చెప్పు. సూరత్ అన్నూర్ 24 ఆయత్ 31. మరొక చోట ఇలా అన్నారు: ఓ ప్రవక్త, తమపై నుంచి తమ దుప్పట్లను కిందికి విరాలాడేలా కప్పుకోమని నీ భార్యలకు, నీ కుమార్తెలకు, విశ్వాసులైన స్త్రీలకు చెప్పు. తద్వారా వారు చాలా తొందరగా గుర్తింపబడి వేధింపుకు గురికాకుండా ఉంటారు. అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడు. సూరత్ అల్ అహ్జాబ్ 33 ఆయత్ 59. ఇవి ఆ ఆయతులు. వాటిపై ఉమ్మహాతుల్ ముమినీన్ ప్రవక్త భార్యలు మరియు సహాబియాత్ ఎలా ఆచరించారు అంటే వారి పర్దా తల నుంచి పాదాల వరకు పూర్తిగా కప్పి ఉండేది. వస్త్రం వెడల్పుగా, అజ్ఞేయంగా మరియు నిశ్చలంగా ఉండేది. అందువల్ల వారి శరీర నిర్మాణం కణమాత్రమైనా కనిపించేది కాదు. ముఖం అత్యంత ఆకర్షణీయమైన భాగం కావడంతో వారు ముఖం మరియు చేతులు కూడా కప్పేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా హెచ్చరించారు: నా ఉమ్మత్లోని మహిళలు చివరి కాలంలో దుస్తులు ధరించి కూడా నగ్నంగా ఉంటారు. వారి తలలు ఒంటె కొమ్ముల హంప్ లా ఉంటాయి. వారిని శపించండి, ఎందుకంటే వారు శపింపబడిన వారు. ముస్నద్ అహ్మద్ 7940 సహీహ్ ఇస్నాద్. ఈ రోజు ఫ్యాషన్ బుర్ఖా అనే పేరుతో ధరించే చక్కని బిగుతుగా ఉన్న వస్త్రాలు పర్దా కాదు, అది ఫిత్నా, పరీక్ష, ప్రలోభం. ఇంట్లో కూడా ఇదే పరిస్థితి. తిగిన ప్యాంట్లు, చొక్కాలు, పలచని దుస్తులు. అన్న, తండ్రి, పిల్లలు చూస్తూ ఉన్న అయ్యా, సిగ్గు, వినయం పూర్తిగా మాయమైంది. అల్లాహ్ హెచ్చరిస్తాడు: ముస్లింలలో అశ్లీలత వ్యాపించాలని కోరుకునే వారికి ప్రపంచంలోనూ పరలోకంలోనూ వ్యధాభరితమైన యాతన ఉంది. అల్లాహ్కు అంతా తెలుసు, కానీ మీకు తెలియదు. సూరత్ అన్నూర్ ఆయత్ 19. అందువల్ల ఒక మహిళ పర్దాను విడిచిపెడితే లేదా తప్పుగా చేస్తే మరియు ఒక పురుషుడు దానిపై నిశ్శబ్దంగా ఉంటే ఇద్దరు అల్లాహ్ ఎదుట నేరస్తులు. దువా: ఓ అల్లాహ్, మమ్మల్ని మరియు మా ఇళ్లను బేహయాయి, అశ్లీలత యొక్క ఫిత్నా నుండి కాపాడు. మాకు అలాంటి పర్దా ప్రసాదించు. అది నీ కరుణ యొక్క నీడగా ఉండాలి, నీ శిక్షకు ద్వారం కాకూడదు. మమ్మల్ని నీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన ఆ మహిళల్లో చేర్చకు. ఎవరైతే జన్నత్ పరిమళాన్ని కూడా పొందరో, మరియు మమ్మల్ని ఆ పురుషులలో కూడా చేర్చకు ఎవరైతే తమ మహిళల ఫిత్నాపై నిశ్శబ్దంగా ఉండి నరకానికి అర్హులవుతారో. ఆమీన్.